నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సిఐడి పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు పోలీసులు కేసు నమోదు చేశారు, ఏంటి దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, అంబటి రాంబాబు పైన సిఐడి పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఎందుకు మేడం, ఏం జరిగింది దాని వెనుక? ఏమైంది? అవును, కాపు టైగర్కి ఏమైంది? కాపు ఉద్యమ నేత అనుకుంటున్నాడు కదా. అవును, ముద్రగడ చనిపోయాక ఇంకా నేనే కాపు నేత అనుకున్నాడు ఆయన. అనుకుని కొంచెం పాపం ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తున్నట్టున్నాడు కదా. లేకపోతే నీకు ఎందుకు అసలు పెంబసాని గురించి ఏదో నువ్వు ఢీ కొట్టగలవా? ఏఐతో జనరేట్ చేయించి ఫోటోలు పెంబసాని చంద్రశేఖరరావుకి చేతికి సంకెళ్ళు వేసినట్టు. ఎవరు వేసారు చేతికి సంకెళ్ళు? అంబటి రాంబాబు. నీకు వేస్తారు త్వరలో. అంటే ఎంత అసూయ కదా వీళ్ళకి. ఇప్పుడు మిమ్మల్ని నిలదీస్తే మీరు అట్లా చేస్తారు. మీ తప్పుల్ని ఎవడు నిలదీయకూడదు. పిచ్చండి, ఒక్కొక్కడికి పిచ్చి పడుతోంది వైసీపీలో. ఈ జగన్మోహన్ రెడ్డితో చేరి వీళ్ళు నేర్చుకున్నది ఏంటి? బూతులు మాట్లాడడం, అల్లర్లు చేయడం, పోలీసుల మీద రెచ్చిపోవడం. ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి తల్లిని కూడా తిట్టడం అంటే బూతుల సంస్కృతి. ఈ బూతుల సంస్కృతి ఇప్పుడు జంజీకి కూడా ఎక్కింది కదా. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దరిద్రాల్లో ఇదో దరిద్రం. ఇప్పుడు అంబటి రాంబాబే చేశాడా, ఇది చేయించాడా, లేదు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, అది కూడా చూడాలి. మరి ఇప్పుడు సిఐడి పోలీసులు అంబటి రాంబాబుని విచారిస్తే వాస్తవాలు వెలికొస్తాయి. అప్పట్లోనే నన్ను ఇలా కొట్టారు అలా కొట్టారు పోలీసులు అన్నాడు కదా. ఈసారి కొంచెం థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే RRR మీద చేసినట్టుగా అప్పుడు నిజాలు వాస్తవాలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు బయట పెడతాడు కదా. తిన్నది అనక్క ఎందుకండి ఇవన్నీ? ఇప్పుడు ఏదో పాదయాత్ర అన్నాడు. దేనికయ్యా అంటే జనవరి 31 ఆయన అరెస్ట్ అవ్వడం, ఆయన ఇంటి మీద దాడి చేశారు తెలుగుదేశం వాళ్ళు. దానికోసం పాదయాత్ర ఎక్కడి వరకు? మంగళగిరి DGP ఆఫీస్ వరకు 29 కిలోమీటర్లు నడుస్తానంటే వాళ్ళ భాషే ఒప్పుకోలే. ఇప్పుడు ఎందుకు ఇంకా వెయిట్ చేయని. వీళ్ళంతా కూడా దొంగపడ్డ 6 నెలలు కుక్క మరిగినట్టు వెళ్తూ ఉంటారని నేను. అది ఇప్పుడు పాదయాత్ర ఏంటి చెప్పు? సిగ్గు బుద్ధి లేదు. ఓ లెటర్ రాస్తే పోయేదానికి అంటే మళ్ళా ఎవరిని చంపాలో, ఎవరిని ఈడ్చుకెళ్ళాలో, ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ఇవే తప్ప ఇంకోటి ఆలోచిస్తారా? కాబట్టి ఇవాళ పెంబసాని మీద పెట్టిన ఆ వీడియో కోసం సిఐడి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వకపోతే అరెస్ట్ అయితే చేస్తారు. అంటే ఇదే కాదు మేడం, గతంలో కూడా ఎన్నో కేసులు అయితే నమోదయ్యాయి అంబటి రాంబాబు మీద. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నా సరే, ప్రెస్ మీట్ల కానీ వెళ్తున్నా భారీ గేట్లు లాగి నెట్టుకొని అదే పోలీసుల్ని తిడతాడు, బ్యారికేడ్ లాగేస్తాడు. అంటే వీళ్ళ దృష్టిలో ఇప్పుడు పోలీసులు పని చేయకూడదు, వీళ్ళ గులాములుగా ఉండాలి. అంటే వాళ్ళ హయాంలో పోలీసులు మేము పోలీసులు అని మర్చిపోయారు కదా. సో ఇప్పుడు వాళ్ళు పని చేస్తుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అది సమస్య. థ్యాంక్ యూ.